అది ఆల్మోస్ట్ 400 చేంజ్ కిలోమీటర్స్ ఉంది మనకి మిథిలా నగరం నుంచి అయోధ్య వెళ్ళడానికి. అప్పట్లో కార్లు, బైక్స్, ఏరోప్లేన్స్ లేవుగా. సో గుర్ర బండి మీద వెళ్ళాలి. గుర్రం మీద వెళ్ళి 3 రోజులు పట్టింది రీచ్ అవ్వడానికి. అక్కడ చేరి అక్కడ చెప్పి మళ్ళీ 3 రోజులు, మళ్ళీ ఒక రోజు డిస్కషన్, 7 రోజుల తర్వాత వచ్చి మరి అక్కడ వశిష్ఠుల వారు ఉన్నారు గురువు వాళ్ళకి, ఇక్కడ బ్రహ్మర్షుల వారు, విశ్వామిత్రుల వారు, వీళ్ళిద్దరూ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని, అంటే అంత ఈజీ కాదు వెంటనే డెసిషన్ తీసుకోవడానికి. చర్చించి తరాలు చూసుకొని అప్పుడు సుముహూర్తం పెట్టిన తర్వాత అప్పుడు సీతా కళ్యాణ వైభోగమే అయింది. కానీ అమ్మవారు పెళ్లి మండపం మీద కూర్చునేంత వరకు స్వామివారిని చూడలేదు. తెర కట్టిన తర్వాత ఒక్కసారి ఆవిడ మనసులో అనిపించిందంట, ఒక్కసారి రాముడు ఎలా ఉంటాడో చూడాలని. అప్పుడు ఏ కీర్తన పెట్టానంటే, అంటే అమ్మవారు పెట్టించింది అది కాదు, తెర వేసినప్పుడు అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వేతకి తెలుసుకొంటినయ్యా మరుగేలరా. ఆ పాట పాడిన తర్వాత అనిపించింది, అయ్యో ఒక్కసారి అమ్మవారు చూస్తే బాగుంటుంది అని. తర్వాత చూసుకొని ఆ సుముహూర్తాన మాంగళ్యధారణ చేసి సీతా కళ్యాణ వైభోగమే అనేసి త్యాగరాజ స్వామి వాళ్ళు రచించారు. ఆ వారు పెట్టిన భిక్షే మాకు సంగీతం. ఆ తర్వాత చక్కగా ఉన్నారు. నేను సీతా కళ్యాణ ఘట్టం వరకే కథాగానం చేస్తాను. సీతా కళ్యాణ వైభోగమే ఒక్కసారి మా కోసం. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. బాగుంది. అలాగే ఇంకా అంటే ఇలాంటి కథలు పిల్లకి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు కామాక్షి అమ్మవారు ఉన్నారు. కామాక్షి అమ్మవారు గాయత్రి మండపంలో, అంటే మనం గుడి లోపలికి వెళ్తే 3-4 మండపాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చే శుక్రవారం మండపం, అది దాటుకొని వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది ఒకటి, బయట ఒకటి ఉంటుంది ధ్వజస్తంభం, లోపలికి ధ్వజస్తంభం ఉంటుంది. బంధకాసుని వధించి అక్కడ కింద పాతి పెట్టారు. అలా వెళ్ళి వినాయకుడి దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే పల్లవరాజ మండపం ఉంటుంది. దాని తర్వాత ఒక ప్రదక్షిణం చేసుకుని అభిషేక మండపం, లోపల గాయత్రి మండపం. గాయత్రి మండపంలో అమ్మవారు ఓంకార పీఠం మీద ఉంటుంది. మన ఆదిశంకరాచార్యుల వారు ఆ పీఠం అమ్మవారు అక్కడ కూర్చుంటారు, ఉన్నారు. నిజంగా కామాక్షి ఉంది. నాభిస్థానం మోక్షపురి కాంచీ క్షేత్రం. అమ్మవారి ముందు శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. శ్రీచక్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత అమ్మవారి గురించి ఎంత గొప్పగా రాశారంటే, శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ అది ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు నేను కాంచీ క్షేత్రం గురించి ఇలా చెప్తే అక్కడ ఓంకార పీఠం మీద అమ్మవారు కూర్చున్నారు, ఎంతమందికి తెలుసు? సో ఇలా కథాగానం చేసుకుంటూ మరీ ప్రవచనం లాగా వెళ్లకుండా కొన్ని కృతులతోటి అలా చేస్తున్నాను. ఇది పిల్లలకు చెప్పాలి, స్టోరీ టెల్లింగ్ ఫస్ట్ థింగ్. కాకుండా చక్కగా ఎక్స్కర్షన్స్ తీసుకెళ్ళాలి. మనకే చాలా ఉన్నాయి. రామప్ప టెంపుల్ ఉంది, శ్రీశైలం ఉంది, కాళహస్తి ఉంది. ఇక్కడ మన సౌత్లో అండ్ మన తెలంగాణ సైడ్ కూడా చాలా ఉన్నాయి. భద్రకాళి టెంపుల్ ఉంది. మనం చెన్నై సైడ్ వెళ్తే గనక కైలాసనాథ టెంపుల్ అని ఉంది కంచిలో. బృహదీశ్వర ఆలయం తంజావూరులో ఉంది. అది తీసుకున్న ఎందుకు శ్రీరంగం ట్రిచీలో. అసలు ఆ కార్వింగ్స్ చూసిన మన పురాణాల గురించి చాలా ఉంటాయి. అది మన పిల్లలకి చెప్పాలి. అది ఎంతమంది చెప్తున్నారు ఇప్పుడు? అది లేదు. అయితే ఏమైందంటే అమ్మా, ఇప్పుడు వచ్చేసరికి టెంపుల్స్ పైన నిజంగానే మీరు అన్నట్టుగా కార్వింగ్స్ ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కార్వింగ్స్ అవి కూడా ఏంటి అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈరోజు మనం
ఒక ప్రెగ్నెంట్ లేడీ తీసుకుంటే ఆ లోపట శిశువు ఎలా ఉంటుంది గర్భంలో అనేటటువంటి విషయం ఈరోజు ఆరోగ్యంగా ఉందా లేకపోతే ఏ షేప్లో ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలంటే అల్ట్రా స్కానింగ్స్ వచ్చాయి. మనం అవి చూసి ఆ లోపల పాపనో బాబో ఇట్లా తిరుగుతూ ఉంటే చూసి తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. ఏంటి దాదాపు వచ్చి 90s ఎప్పుడో వచ్చాయి ఈ అల్ట్రా స్కానింగ్స్ అనేవి. కానీ 800, 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాల్లో గర్భంతో ఉన్నటువంటి ఒక తల్లి కడుపులో శిశువు ఏ విధంగా ఉంటుందో కారు చేసి పెట్టిర్రు దేవాలయాల మీద. ఆ చరిత్ర గురించి నా కొడుకు అవసరం లేదు, ఏం కావాలి అంటే దేవాలయాల మీద బూత్ బొమ్మలు పెడతారు, అందుకోసం మేము పిల్లల్ని తీసుకుపోము గుడికి అనేటటువంటి జనాలు తయారవుతా ఉన్నారు మనకు. ఏంటి అంటే అదే మన చరిత్రని చెప్పేటోళ్ళు లేడు, పోనీ వినేటోళ్ళు లేడు, అంటే వాడికి అర్థమయ్యేటట్టు చెప్దామనేటోడు ఎవరు లేడు. బట్ ఆ ప్రయత్నం మీరు చేస్తున్నందుకు మరొకసారి మా తరపు నుంచి థ్యాంక్స్ అమ్మా.